చూసినవి ఓవరాల్గా వైట్ మ్యాటర్ ఆఫ్ సెరిబ్రమ్ విచ్ ఆర్ ఆఫ్ 3 types అంటే క్లాసిఫైడ్ యాజ్ అసోసియేషన్ ఫైబర్స్, కమిషరల్ ఫైబర్స్ అండ్ ప్రొజెక్షన్ ఫైబర్స్. సో అసోసియేషన్ ఫైబర్స్లో లాంగ్ షార్ట్ అసోసియేషన్ ఫైబర్స్. ఓకే, వాటి ఎగ్జాంపుల్స్. కమిషరల్లో మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. కార్పస్ క్యాలోజమ్, హ్యాబెన్యులర్ కమిషర్, యాంటీరియర్ కమిషర్, పోస్టీరియర్ కమిషర్, హైపోథాలమిక్ కమిషర్ అవి ఇచ్చాడు. సో అంటే అసోసియేషన్ అంటే సేమ్, అంటే ఒక సెరిబ్రల్ రైట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్లో వన్ ఏరియా టు అదర్ ఏరియా కనెక్ట్ చేసేవి. కమిషరల్ అంటే వన్ సెరిబ్రల్ హెమిస్ఫియర్ టు అదర్ సెరిబ్రల్ హెమిస్ఫియర్ కరస్పాండింగ్ ఏరియాస్ని కనెక్ట్ చేసేది. ఓకే, సో ప్రొజెక్షన్ ఫైబర్స్ అంటే టు అదర్ పార్ట్స్ ఆఫ్ ద సిఎన్ఎస్. సో టు అదర్ పార్ట్స్ ఆఫ్ ద సిఎన్ఎస్ అందులో మనకి 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, కరోనా రేడియేటా అండ్ ఇంటర్నల్ క్యాప్సుల్. సో అందులో మనం ఇంటర్నల్ క్యాప్సుల్ గురించి he has given in a little depth. సో మనకి కొన్నిసార్లు ఎస్ఏ క్వశ్చన్ ఇది కూడా రాగలదు, అంటే లైక్ డిస్క్రైబ్ ద వైట్ ఫైబర్స్ ఆఫ్ సెరిబ్రమ్ ఇన్ బ్రీఫ్ అండ్ అబౌట్ కార్పస్ క్యాలోజమ్ లేదా ఇంటర్నల్ క్యాప్సుల్. ఇంటర్నల్ క్యాప్సుల్ ఎక్కువ అడుగుతారు, ఎందుకంటే ఇంటర్నల్ క్యాప్సుల్లో ఇప్పుడు ఈ మొత్తం ఈ చిన్న ఏరియాలో, అంటే వెరీ స్మాల్ ఏరియా ఉంటుంది మనకి, ఆ చిన్న ఏరియాలో లాట్ ఆఫ్ ఫైబర్స్ ఆర్ ప్యాక్డ్ టుగెదర్. సో అక్కడ ఎక్కడన్నా దానికి మల్టిపుల్ ఆర్టీరియల్ సప్లై ఉంటుంది, అంటే చాలా ఆర్టరీ సప్లై చేస్తాయి దానికి. అంటే ఇప్పుడు ఈ రీజియన్లో కొన్ని, ఇక్కడ కొన్ని, బెండ దగ్గర కొన్ని, దీనికి కొన్ని, ఈ వెనకాల కొన్ని. సో ఎక్కడన్నా ఆర్టరీ సప్లైలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా, థ్రాంబస్ వచ్చినా, లోపల బ్లీడింగ్ అయినా, ఏదైనా కూడా ఆ ఎఫెక్టెడ్ ఏరియా ఆర్ ఫైబర్స్ని బట్టి ప్రాబ్లం వస్తుంది. అండ్ చిన్న ప్రాబ్లం అంటే నాట్ ఈవెన్ 1 mm ఎక్స్ట్రా అక్కడ బ్లడ్ క్లాట్ అయినా, అంటే స్పేస్ 1 mm 2 mm పెరిగినా కూడా ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ చాలా మందికి స్ట్రోక్ వచ్చి, పెరాలసిస్ వచ్చి వాళ్ళకి ఇంటర్నల్ క్యాప్సుల్లో ఇంపాక్ట్ అవుతుంది చాలా మందికి. సో అందుకనే ఇది బాగానే ఇంపార్టెంట్. ఓకే, సో ఓకే, సో విల్ గో ఇంటు దిస్. సో ఇది ఎక్కడ ఉంది? సెరిబ్రల్, in each cerebral hemisphere it is located in the inferior and medial part of each cerebral hemisphere. Okay, so horizontal sections లో అది వి షేప్. ఇప్పుడు ఇది హారిజాంటల్ సెక్షన్ మీరు చూసేది. సో అందులో ఆ వి షేప్ కనిపిస్తుంది. ఓకే, ఆ విలో ఎట్లా ఉంది? కాన్కేవిటీ. ఇది కాన్కేవిటీ, డైరెక్టెడ్ లేటరల్లీ. సో అంటే అదర్ సైడ్ కూడా మీకు మళ్ళీ సిమిలర్గా థెలామస్, కార్డేట్ న్యూక్లియస్ అండ్ అదర్ ఉంటుంది, అక్కడ మీకు సిమిలర్గా వస్తుంది ఇంటర్నల్ క్యాప్సుల్. ఓకే, సో హారిజాంటల్ సెక్షన్స్లో దిస్ ఇంటర్నల్ క్యాప్సుల్ ఫైబర్స్ ఆర్ సీన్ టు బి ఇన్ వి షేప్ విత్ కాన్కేవిటీ డైరెక్టెడ్ laterally. Okay, so ఆ కాన్కేవిటీలో యూ కెన్ క్లియర్లీ సీ there is lentiform nucleus that is occupied by the lentiform nucleus. Okay, so ఇందులో ఉన్న ఫైబర్స్ ఏంటివి? ఫైబర్స్ which are going to the cerebral cortex, which are coming out and going out away from the cerebral cortex. Okay, కానీ ఓన్లీ ఈ పార్ట్లో when they are passing between thalamus, caudate nucleus and lentiform nucleus, ఈ వీటి మధ్య నుంచి పాస్ అవుతున్నప్పుడు the gap is very very small and then they are densely packed or crowded అక్కడ ఫైబర్స్. ఓకే, సో ఇక్కడ చిన్న లీజన్ కూడా మనకి హోల్ బాడీ హాఫ్ పెరాలసిస్, హెమిప్లేజియా అట్లా రాగలదు. అండ్ ఫ్రీక్వెంట్గానే ఉంటాయి మనకి అవి కేసెస్ క్లినికల్గా. ఓకే, సో వెన్ యూఆర్ ట్రేసింగ్ దీస్ ఫైబర్స్ అప్వర్డ్స్, అంటే టువర్డ్స్ సెరిబ్రల్ కార్టెక్స్, ఈ ఫైబర్స్ ఎటు వెళ్తున్నాయి అని చూస్తే మనం దే విల్ డైవర్జ్. ఓకే, అవి డైవర్జ్ అయ్యి దే ఆర్ కంటిన్యూస్ విత్ కరోనా రేడియేటా. ఓకే, అంటే పైకి వెళ్ళిన తర్వాత ఈ డెన్స్ ఏరియా ఆర్ స్మాల్ ఏరియాలోంచి బయటకు వచ్చిన తర్వాత దే విల్ స్ప్రెడ్ అవుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కరోనా రేడియేటా టు ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద సెరిబ్రల్ కార్టెక్స్. ఓకే, అండ్ అట్లా కిందకి వెళ్ళినప్పుడు ఇఫ్ యూఆర్ ట్రేసింగ్ దెమ్ డౌన్వర్డ్స్, సో మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ కన్వర్జ్ అండ్ దెన్ దే ఆర్ కంటిన్యూస్ విత్ ద క్రస్ సెరిబ్రై. మిడ్ బ్రెయిన్లో క్రస్ సెరిబ్రై ఐడియా ఉంది కదా, మీడియల్ 1/6, lateral 1/6 అండ్ మిడిల్ 4/6. ఓకే, మీడియల్ 1/6 ఫ్రంటోపాంటైన్, మిడిల్లో మనకి కార్టికోస్పైనల్, lateralది
టెంపరో ఆక్సిపిటో పాంటైన్ ఫైబర్స్ ఉండేవి. సో ఇవన్నీ వెళ్ళి అక్కడ దెన్ 10 అంటే ఈ ఇంటర్నల్ క్యాప్సూల్ ఇక్కడ ఈ పార్ట్ దాటిన తర్వాత దే విల్ బి కంటిన్యూస్ విత్ ద క్రస్ సెరిబ్రై ఆఫ్ ద మిడ్ బ్రెయిన్. ఓకే, సో అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎటు వెళ్తున్నాయి అది చెప్పాడు మనకి. సో దెన్ పార్ట్స్ ఆఫ్ ద ఇంటర్నల్ క్యాప్సూల్. సో ఇంటర్నల్ క్యాప్సూల్ పార్ట్స్లో యాంటీరియర్ లింబ్, అట్లాగే జీను అంటే ఆ బెండ్. ఓకే, ఇది బెండ్, ఇదంతా యాంటీరియర్ లింబ్, ఇదంతా పోస్టీరియర్ లింబ్, అండ్ విచ్ హెస్ కమ్ అవుట్ దిస్ పార్ట్ అవుట్ ఆఫ్ ద ఇంటర్నల్ క్యాప్సూల్కి కొంచెం బయట ఉండేది. సో మనకి వేరే డిఫరెంట్గా వస్తుంది. ఇప్పుడు ఇది పోస్టీరియర్ లింబ్, ఇది ఇంటర్నల్ క్యాప్సూల్కి కింద ఉన్నది సబ్లెంటిఫామ్, దానికి వెనకాల ఉన్నది రెట్రోలెంటిఫామ్. ఇప్పుడు మనం చూస్తున్నది ఇది రెట్రోలెంటిఫామ్. ఓకే, కానీ ఇంటర్నల్ క్యాప్సూల్ ఎక్కడైతే ఇప్పుడు మనం హారిజాంటల్ సెక్షన్లో చూస్తున్నాం, అది వర్టికల్ సెక్షన్ ఆర్ సాజిటల్ సెక్షన్లో చూస్తే ఇంటర్నల్ క్యాప్సూల్ ఇక్కడ ఎండ్ అయింది, కానీ ఇక్కడ ఫైబర్స్ ఉన్నాయంటే అవి సబ్లెంటిఫామ్ అవుతాయి, దానికి కింద ఉన్నవి. సో యూ గాట్ 5 పార్ట్స్. ఒకటి యాంటీరియర్ లింబ్, ఎక్కడ ఉంది అది ఎగ్జాక్ట్లీ బిట్వీన్ కార్డేట్ న్యూక్లియస్ అండ్ లెంటిఫామ్ న్యూక్లియస్. ఓకే, జీను అంటే ఆ బెండ్ బిట్వీన్ ద యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ లింబ్. పోస్టీరియర్ లింబ్ ఎక్కడ ఉంది, బిట్వీన్ థలామస్ అండ్ లెంటిఫామ్ న్యూక్లియస్. ఓకే, సబ్లెంటిఫామ్, ఇట్ లైస్ బిలో ద లెంటిఫామ్ న్యూక్లియస్. ఓకే, రెట్రోలెంటిఫామ్ విచ్ ఈస్ బిహైండ్ ద లెంటిఫామ్ న్యూక్లియస్. సో లెంటిఫామ్ న్యూక్లియస్కి రిలేషన్లోనే ఈ 2 పార్ట్స్ వస్తాయి మనకి. ఓకే, సో 5 పార్ట్స్ ఉన్నాయి. ఫైన్. సో దీని రిలేషన్స్ ఈజీ, ఇక్కడ కనిపించేవి. సో దానికి మీడియల్గా ఏముంది, థలామస్ ఉంది, హెడ్ ఆఫ్ ద కార్డేట్ న్యూక్లియస్ ఉంది, లాటరల్గా లెంటిఫామ్ న్యూక్లియస్ ఉంది, క్లాస్ట్రమ్ ఉంది. ఇంకేమైనా కావాలంటే వేరే కూడా రాయచ్చు మనం. ఓకే, సో ఫైబర్స్. సో వాట్ ఆర్ ద ఫైబర్స్ విచ్ ఆర్ మేకింగ్ అప్ ద ఇంటర్నల్ క్యాప్సూల్, విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇంటర్నల్ క్యాప్సూల్? సో అందులో మోటార్ ఫైబర్స్ ఉంటాయి, ఓకే, సెన్సరీ ఫైబర్స్ ఉంటాయి. ఓకే, సో దాన్ని బ్రీఫ్గా డిస్క్రైబ్ చేశారు. సో యూ జస్ట్ సీ మోటార్ ఫైబర్స్లో కార్టికోపాంటైన్ అంటే సెరెబ్రల్ కార్టెక్స్ నుంచి పాన్స్కి. సో అవి ఎక్కువ యాంటీరియర్ లింబ్, జీను, కొంతవరకు పోస్టీరియర్ లింబ్, కార్టికోపాంటైన్. సో కార్టికోపాంటైన్ అంటే అన్ని ఏరియాస్ నుంచి. ఓకే, సో అందులో ఫ్రంటోపాంటైన్ మనకి ఎక్కువ యాంటీరియర్ లింబ్లో ఉంటాయి. పెరైటోపాంటైన్, ఆక్సిపిటోపాంటైన్ ఇవి రెట్రోలెంటిఫామ్ పార్ట్. పెరైటల్ అండ్ ఆక్సిపిటల్ నుంచి పాన్స్కి వెళ్ళే ఫైబర్స్ మెయిన్లీ ఇన్ ద రెట్రోలెంటిఫామ్ పార్ట్. టెంపరోపాంటైన్ ఇన్ ద సబ్లెంటిఫామ్ పార్ట్. ఓకే, ఫ్రంటోపాంటైన్ యాంటీరియర్ లింబ్లో, కొంతవరకు జీనులో, కొంతవరకు పోస్టీరియర్ లింబ్లో ఉంటాయి. ఓకే, అట్లాగే పిరమిడల్ ఫైబర్స్. ఇప్పుడు ఇదేమో మనకి కార్టికో పాంట్, మళ్ళీ అక్కడ నుంచి మెడులరీకి వెళ్ళే ఫైబర్స్. సో పిరమిడల్ ఫైబర్స్ అంటే కార్టికో న్యూక్లియర్, కార్టికో స్పైనల్. సో కార్టికో స్పైనల్, సో ఫైబర్స్ విచ్ ఆర్ గోయింగ్ ఫర్ ద మజిల్స్ ఆఫ్ హెడ్ అండ్ నెక్ పర్టికులర్. సో అంటే సెరిబ్రల్ కార్టెక్స్ నుంచి ఓన్లీ హెడ్ అండ్ నెక్ మజిల్స్కి వెళ్ళే ఫైబర్స్, దే ఆర్ ఇన్ ద జీను బెండ్ దగ్గర. ఓకే, ఫైబర్స్ ఫర్ ద అప్పర్ లింబ్, లోవర్ లింబ్ ఇవన్నీ పోస్టీరియర్ లింబ్లో ఉంటుంది. సో ఎక్కువ శాతం మనకి ఇంపాక్ట్ పోస్టీరియర్ లింబ్లోనే వస్తుంది మనకి. ఓకే, అట్లాగే ఎక్స్ట్రా పిరమిడల్. సో ఎక్స్ట్రా పిరమిడల్ కూడా మనకి పోస్టీరియర్ లింబ్లో ఉంటాయి. సో ఎక్స్ట్రా పిరమిడల్ అంటే ఇవన్నీ వేర్ దే ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ ద సెరిబ్రల్ కార్టెక్స్, అక్కడ నుంచి కార్టికో స్ట్రయేట్, కార్టికో రూబ్రల్ అంటే సెరిబ్రల్ కార్టెక్స్ నుంచి కార్పస్ స్ట్రయేటమ్కి అండ్ మిడ్ బ్రెయిన్కి ఈ ఫైబర్స్. సో సెన్సరీ ఫైబర్స్. సెన్సరీ ఫైబర్స్లో యూ గాట్ అంటే మనకి సెన్సరీ మొత్తం అంతా వచ్చి థలామస్కి కనెక్ట్ అవుతాయి. అంటే అన్ని ఫైబర్స్ కింద నుంచి వచ్చినప్పుడు సెన్సరీ ఇన్ఫర్మేషన్ మొత్తం థలామస్లోకి వస్తాయి. సో అందుకనే సెన్సరీ ఫైబర్స్లో ఇక్కడ పాస్ అయ్యే ఫైబర్స్ అన్ని థలామస్ నుంచి వస్తాయి ఎక్కువ. సో థెలామో కార్టికల్ ఫైబర్స్. సో థెలామస్ నుంచి సెరిబ్రల్ కార్టెక్స్కి వెళ్ళే ఫైబర్స్ దే ఆర్ కాల్డ్ as థెలామిక్ రేడియేషన్స్. అంటే థెలామస్ నుంచి ఫైబర్స్ విచ్ ఆర్ రేడియేటింగ్ టువర్డ్స్ సెరిబ్రల్ కార్టెక్స్. సో వాటిని థెలామిక్ రేడియేషన్స్ అంటారు. సో అందులో దేర్ ఆర్ ఫ్యూ టైప్స్. యాంటీరియర్ థెలామిక్ రేడియేషన్. యాంటీరియర్ థెలామిక్ రేడియేషన్ అంటే యాంటీరియర్ న్యూక్లియై అండ్ డార్సల్ మీడియల్ న్యూక్లియై ఆఫ్ థెలామస్
నుంచి వెళ్ళి ఫ్రాంటల్లోకి వెళ్తాయి ఫైబర్స్. అట్లాగే సుపీరియర్ థలామిక్ రేడియేషన్. సుపీరియర్ థలామిక్ రేడియేషన్ అంటే వెంట్రల్ గ్రూప్ ఆఫ్ న్యూక్లియై ఆఫ్ థలామస్, అక్కడ నుంచి ఫ్రాంటల్ అండ్ పెరైటల్ లోబ్స్కి వెళ్ళే ఫైబర్స్. ఇన్ఫీరియర్ థలామిక్ రేడియేషన్. సో ఇన్ఫీరియర్ థలామిక్ రేడియేషన్ అంటే మెయిన్లీ మీడియల్ జెనికులేట్ బాడీ నుంచి వచ్చే ఫైబర్స్ ప్రైమరీ ఆడిటరీ కార్టెక్స్ ఆ రీజన్కి వెళ్తాయి మనకి, సెరెబ్రల్ కార్టెక్స్లోకి. ఇన్ఫీరియర్ థలామిక్. పోస్టీరియర్ థలామిక్ రేడియేషన్ అంటే మనకి ఆప్టిక్ రేడియేషన్, అంటే మెయిన్లీ లాటరల్ జెనికులేట్ బాడీ నుంచి ఏరియా 17, ఏరియా 17 మీ అందరికి గుర్తుంది. ఓకే, సో దీన్ని ఆప్టిక్ రేడియేషన్. సో ఇన్ఫీరియర్ థలామిక్ రేడియేషన్ అనేది ఆడిటరీ రేడియేషన్, పోస్టీరియర్ థలామిక్ రేడియేషన్ అనేది ఆప్టిక్ రేడియేషన్. ఓకే, సో 4 యాంటీరియర్, సుపీరియర్, ఇన్ఫీరియర్ అండ్ పోస్టీరియర్ థలామిక్ రేడియేషన్స్. ఓకే, సో ఒక టేబుల్ లాగా మీకు ఇస్తాడు మీ టెక్స్ట్ బుక్ లో, వాట్ ఆర్ ద ఫైబర్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద ఇంటర్నల్ క్యాప్సూల్. సో అందులో యాంటీరియర్ లింబ్ లో ఏమున్నాయి అంటే డిసెండింగ్ ట్రాక్ట్స్ ఏమున్నాయి, అసెండింగ్ ట్రాక్ట్స్ ఏమున్నాయి, అట్లాగే జీనులు ఏమున్నాయి, సో అట్లా ఇస్తాడు. సో యూ జస్ట్ హ్యావ్ ఎ లుక్. యాంటీరియర్ లింబ్ లో మనకి డిసెండింగ్ ట్రాక్ట్స్ ఆల్రెడీ మనం ఇందాక చదివాము. ఏంటది డిసెండింగ్ ట్రాక్ట్స్ లో? ఫ్రాంటోపాంటైన్ విచ్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ కార్టికోపాంటోసెరిబెల్లర్ పాత్వే. సో ఫ్రాంటల్ నుంచి పాన్స్కి, తర్వాత అక్కడ నుంచి సెరిబెల్లంకి వెళ్తాయి అవి. సో డిసెండింగ్ ట్రాక్ట్స్ ఫ్రాంటోపాంటైన్. సో యాంటీరియర్ లింబ్ లో అసెండింగ్ ట్రాక్ట్స్ ఇప్పుడే చదివాం, యాంటీరియర్ థలామిక్ రేడియేషన్. ఓకే, అట్లాగే జీనులో పర్టికులర్లీ డిసెండింగ్ ట్రాక్ట్స్ కార్టికో న్యూక్లియర్. ఓకే, అంటే సెరిబ్రల్ కార్టెక్స్ నుంచి న్యూక్లియై ఆఫ్ ద క్రేనియల్ నర్వ్స్. సో అందులో పర్టికులర్గా టు ద న్యూక్లియై ఆఫ్ 3rd, 4th, 5th, 6th, 7th అండ్ 12th, అది కార్టికో న్యూక్లియర్. అట్లాగే న్యూక్లియస్ అంబిగస్, అది మనకు వచ్చింది కదా సబ్జెక్ట్లో. సో న్యూక్లియస్ అంబిగస్లో మనకి ఆ న్యూక్లియస్ అంబిగస్ విల్ గివ్ వాట్ యు కాల్ ఇన్పుట్స్ టు 9th, 10th, 11th క్రేనియల్ నర్వ్స్. సో ఆ ఫైబర్స్ అన్నీ ఉంటాయి మనకి. సో జీనులో కార్టికో న్యూక్లియర్ ఫైబర్స్ ఉంటాయి మెయిన్లీ. ఇది డిసెండింగ్. అసెండింగ్ ట్రాక్ట్స్ సుపీరియర్ థలామిక్ రేడియేషన్. ఓకే, అందులో కూడా ఓన్లీ సమ్ పార్ట్, యాంటీరియర్ పార్ట్. అట్లాగే పోస్టీరియర్ లింబ్లో డిసెండింగ్ ట్రాక్ట్స్, ఇక మనం ఆల్రెడీ చదివాం కదా అప్పర్ లింబ్కి లోవర్ లింబ్కి అని. సో కార్టికో స్పైనల్ ట్రాక్ట్ మొత్తం రాయొచ్చు మనం. కార్టికోపాంటైన్ అంటే ఓన్లీ ఫ్రాంటోపాంటైన్ కాకుండా అదర్ ఏరియాస్ నుంచి వచ్చేవి కూడా కొన్ని ఉంటాయి, కార్టికోపాంటైన్. అట్లాగే కార్టికో రూబ్రల్ అంటే రెడ్ న్యూక్లియస్కి, అంటే మిడ్ బ్రెయిన్కి కార్టికో రూబ్రల్. సో ఇవి డిసెండింగ్ ట్రాక్ట్స్, కార్టికో స్పైనల్, కార్టికోపాంటైన్, కార్టికో రూబ్రల్. అసెండింగ్ ఇక్కడ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సుపీరియర్ థలామిక్ రేడియేషన్. ఓకే, పెరైటల్ లోకి వెళ్ళేవి అదొకటి. అట్లాగే ఇక్కడ కొన్ని ఫైబర్స్ ఒకటి ఇచ్చాడు ఎక్స్ట్రా, గ్లోబస్ పాలిడస్ నుంచి సబ్ థలామిక్ న్యూక్లియస్కి వెళ్ళే ఫైబర్స్, అవి కూడా ఇక్కడ ఉంటాయి. అంటే దే ఆర్ నాట్ గోయింగ్ టు ద కార్టెక్స్, కానీ జస్ట్ సబ్ థలామిక్ న్యూక్లియస్ నుంచి అసెండ్ అయ్యి గ్లోబస్ పాలిడస్కి వస్తున్నాయి అంతే. ఓకే, సబ్లెంటిఫామ్. సో సబ్లెంటిఫామ్ పార్ట్ ఆఫ్ ఇంటర్నల్ క్యాప్సూల్లో డిసెండింగ్ ట్రాక్ట్స్. సో ఇక్కడ కూడా మళ్ళీ మనకి సబ్లో మనకి అంటే రెట్రోలెంటిఫామ్లో ఆక్సిపిటల్ వస్తాయి, పెరైటో ఆక్సిపిటల్ వస్తాయి పాంటైన్. సబ్లెంటిఫామ్లో పెరైటోపాంటైన్, టెంపోరోపాంటైన్ ఫైబర్స్. ఓకే, అట్లాగే కనెక్షన్ బిట్వీన్ టెంపోరల్ లోబ్ అండ్ థలామస్, అంటే మనకి ఆడిటరీ కార్టెక్స్ నుంచి థలామస్కి ఫైబర్స్ డిసెండింగ్, టెంపోరల్ లోబ్ నుంచి కిందకి థలామస్కి వస్తున్నాయి. అట్లాగే అసెండింగ్ అంటే పర్టికులర్లీ సబ్లెంటిఫామ్లో ఆడిటరీ రేడియేషన్, అంటే మీడియల్ జెనికులేట్ బాడీ నుంచి థలామస్లోంచి సెరిబ్రల్ కార్టెక్స్కి వెళ్ళేవి. అట్లాగే ఫైబర్స్ ఫ్రమ్ థలామస్ టు టెంపోరల్ లోబ్ అంటే రెట్రో, అంటే సెరిబ్రల్ కార్టెక్స్ నుంచి థలామస్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది, మళ్ళీ థలామస్ నుంచి వెనక్కి వాట్ యు కాల్ దాని ఇన్ఫర్మేషన్ బ్యాక్ వెళ్తుంది, అంటే వాట్ థలామస్ ఈస్ గోయింగ్ టు డూ ఆర్ డిసైడ్ ఆర్ ఇట్స్ ఇన్పుట్స్. ఓకే, అట్లాగే రెట్రోలెంటిఫామ్లో డిసెండింగ్ ట్రాక్ట్స్ పెరైటో పాంటైన్, ఆక్సిపిటోపాంటైన్. ఓకే, సో అండ్ దెన్ ఆక్సిపిటల్ కార్టెక్స్ అంటే విజువల్ కార్టెక్స్, అంటే మనకి ఆక్సిపిటల్ లోబ్, అక్కడ నుంచి ఫైబర్స్ గోయింగ్ టు ద ప్రీటెక్టల్ న్యూక్లియస్, మనకి కాన్సెన్షువల్ రిఫ్లెక్స్ అన్నాం కదా ప్యూపిల్ది, ప్రీటెక్టల్కి. అట్లాగే సుపీరియర్ కాలిక్యులస్కి. సో జస్ట్ ద ప్రీటెక్టల్ వెనకాలే మనకి సుపీరియర్ కాలిక్యులస్ ఉంది. సో ఆక్సిపిటల్ కార్టెక్స్ నుంచి అక్కడికి ఫైబర్స్ డిసెండింగ్.
ascending మనకి posterior thalamic radiation which is mainly optic radiation. Okay, lateral geniculate body to the which are fibers are going to the occipital region, so optic radiation. అట్లాగే partly fibers connecting thalamus to parietal lobes and occipital lobes. Fine, so ఇది దాని ఇది. సో బ్రాడ్లీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎవ్రీ లిటిల్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ బ్రాడ్లీ మీరు ఐ థింక్ 70-80% గుర్తుపెట్టుకోగలుగుతారు వీటిలో, కొన్ని చిన్న వదిలేస్తాయి. ఓకే, సో నెక్స్ట్ విల్ గో ఇంటూ ద బ్లడ్ సప్లై. ఓకే, సో ఇప్పుడు ఇఫ్ యూ కెన్ సీ ఇన్ దిస్ పిక్చర్ అది మనకి క్లియర్ ఉంది. So blood supply to different areas of internal capsule. ఓకే, సో ఇది మనకి తర్వాత మనకి సబ్జెక్ట్లో తర్వాత వస్తుంది. మనకి ఇది బేసిలర్ ఆర్టరీ డివైడ్స్ ఇంటూ పోస్టీరియర్ సెరిబ్రల్ ఆర్టరీ. ఇక్కడ మనకి ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ పైకి వస్తుంది బ్రెయిన్లోకి. సారీ, ఇది ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ బ్రెయిన్లోకి పైకి వస్తుంది. వచ్చాక ఇట్ విల్ డివైడ్ ఇంటూ మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీ, యాంటీరియర్ సెరిబ్రల్ ఆర్టరీ. ఓకే, ఇది యాంటీరియర్ సెరిబ్రల్ ఆర్టరీ. సో మళ్ళీ రెండు యాంటీరియర్ సెరిబ్రల్ ఆర్టరీస్ ఒకదానికొకటి కనెక్ట్ ఉంటాయి, ఇంటర్ కనెక్టింగ్ బ్రాంచ్. ఓకే, సో ఇది సర్కిల్ ఆఫ్ విల్లిస్ మనకు బ్రెయిన్లో వస్తుంది ఆర్టీరియల్ సప్లైలో. సో ఇప్పుడు ఇందులో మనం బ్రాడ్లీ విల్ మార్క్ ఓన్లీ ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ. ఓకే, యాంటీరియర్ సెరిబ్రల్ ఆర్టరీ, ఇది బేసిలర్ ఆర్టరీ, దాని నుంచి 2 బ్రాంచెస్ పోస్టీరియర్ సెరిబ్రల్ ఆర్టరీస్. ఓకే, ఇప్పుడు మళ్ళీ దాని నుంచి కనెక్టింగ్ బ్రాంచ్ వెళ్తుంది ఇఫ్ యూ కెన్ సీ. ఓకే, దీని నుంచి కనెక్టింగ్ బ్రాంచ్ వెళ్తుంది. ఓకే, అట్లాగే ఒక చిన్న బ్రాంచ్ వెనక్కి వచ్చింది ఇక్కడ. ఓకే, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ యాంటీరియర్ కొరాయిడల్ ఆర్టరీ. ఇది వన్. సో ఇది పోస్టీరియర్ కమ్యూనికేటింగ్ ఆర్టరీ, ఇది యాంటీరియర్ కొరాయిడల్ ఆర్టరీ. ఓకే, సో ఓన్లీ వీటిని మార్క్ చేశాను. అండ్ ఇప్పుడు ఇక్కడ మనకి ఇది రికరెంట్ బ్రాంచ్. రికరెంట్ అంటే వెనక్కి వెళ్తుంది. ఇఫ్ యూ కెన్ రిమెంబర్, మన ఆర్బిట్లో కూడా ఒక రికరెంట్ మెనింజల్ బ్రాంచ్, అంటే ఆర్బిట్లో బ్రాంచ్ వచ్చింది బట్ వెనక్కి మళ్ళీ ఇన్ఫీరియర్ కానీ సుపీరియర్ ఆర్బిటల్ ఫిషర్ నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళి మెనింజస్కి సప్లై చేసేది రికరెంట్ మెనింజల్ బ్రాంచ్ అట్లా. సో ఇది రికరెంట్ బ్రాంచ్ ఫ్రమ్ యాంటీరియర్ సెరిబ్రల్ ఆర్టరీ. ఓకే, ఇది మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీ, అన్నిటికన్నా లాగున్నది. ఓకే, సో ఫ్రమ్ దీస్ డిఫరెంట్ ఆర్టరీస్ మనకి ఇక్కడ బ్రాంచెస్ వస్తాయి. So if you see the anterior limb. Okay, anterior limb కి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒకటి డైరెక్ట్లీ బ్రాంచ్ ఫ్రమ్ యాంటీరియర్ సెరిబ్రల్ ఆర్టరీ, క్లియర్గా కనిపిస్తుంది అది. ఒకటి బ్రాంచ్ ఫ్రమ్ రికరెంట్ బ్రాంచ్ ఆఫ్ యాంటీరియర్ సెరిబ్రల్ ఆర్టరీ. సో మెయిన్లీ యాంటీరియర్ లింబ్ ఆఫ్ ఇంటర్నల్ క్యాప్సూల్కి అక్కడ వెళ్ళే ఫైబర్స్కి బ్లడ్ సప్లై ఈస్ కమింగ్ ఫ్రమ్ ఒకటి డైరెక్ట్ బ్రాంచ్ ఫ్రమ్ యాంటీరియర్ సెరిబ్రల్ ఆర్టరీ, ఇంకొకటి from one branch of anterior cerebral artery which is called as recurrent branch. Okay, so a recurrent branch నుంచి ఇంకో చిన్న బ్రాంచ్ వచ్చి ఇక్కడికి సప్లై చేస్తుంది. సో దీస్ 2 are supplying the anterior limb. Okay, now come to the genome. సో జీనులో యూ కెన్ క్లియర్లీ సీ ఓన్లీ 2 ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది. సో ఇది ఎక్కడి నుంచి డిపెక్ట్ చేస్తున్నాడు? డైరెక్ట్లీ ఫ్రమ్ ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ. ఓకే, ఈ సర్కిల్ అంతా ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ. సో ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ నుంచి ఒక ఆర్టరీ డిపెక్ట్ చేస్తున్నాడు. అట్లాగే ఇక్కడే ఎక్కడి నుంచి డిపెక్ట్ చేస్తున్నాడు? ఈ రీజియన్ నుంచి, అంటే పోస్టీరియర్ కమ్యూనికేటింగ్ ఆర్టరీ నుంచి. సో జీనికి వచ్చే 2 ఆర్టరీస్ మెయిన్లీ, ప్రిడామినెంట్లీ, వేరియేషన్స్ ఉండొచ్చు మనకి లైఫ్లో, బట్ మెయిన్లీ జీనికి వచ్చే 2 ఏంటి? ఒకటి డైరెక్ట్లీ బ్రాంచ్ ఆఫ్ ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ, రెండోది బ్రాంచ్ ఆఫ్ పోస్టీరియర్ కమ్యూనికేటింగ్ ఆర్టరీ. పోస్టీరియర్ కమ్యూనికేటింగ్ ఆర్టరీ అంటే ఇంటర్నల్ కెరోటిడ్ని పోస్టీరియర్ సెరిబ్రల్కి కనెక్ట్ చేసేది. ఓకే, సో అది ఆర్టీరియల్ సప్లై ఆఫ్ జీను. నౌ కమ్ టు పోస్టీరియర్ లింబ్. సో ఇప్పుడు పోస్టీరియర్ లింబ్లో మీకు బాగానే ఉంటాయి. ఓకే, పోస్టీరియర్ లింబ్కి సప్లై చేసే బ్రాంచెస్. సో ఇప్పుడు అక్కడ మీకు ఏమేమి కనిపిస్తున్నాయి? ఒక 2 బ్రాంచెస్ ఇట్లా వచ్చాయి మనకి. ఏది? మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీ నుంచి 2 బ్రాంచెస్ వచ్చాయి. So these 2 branches, they will be called as lateral, అంటే lateral ఉన్నదేమో lateral, medial ఉన్నదేమో medial. సో ఇది lateral, ఇది medial striate arteries. అంటే మనకి ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి చెప్పాను మీకు,
సెరిబ్రల్ కార్టెక్స్ కి సప్లై చేయడానికి పైకి ఒక చోట ఆరిజిన్ అయ్యి తర్వాత పైకి అవుట్వర్డ్స్ అండ్ అప్వర్డ్స్ వెళ్ళి సప్లై చేసేవి మనకి అంటే కార్టికల్ రీజన్ కి సప్లై చేస్తాయి. లోపల డీపర్ కి వెళ్ళి సప్లై చేసేవి స్ట్రైయేట్ ఆర్టరీస్, డీపర్ పార్ట్ ఆఫ్ ద సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ కి. ఓకే, వాటిని స్ట్రైయేట్ ఆర్టరీస్ అంటారు. సో ఇప్పుడు మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీ నుంచి లాటరల్ స్ట్రైయేట్ ఆర్టరీ, మీడియల్ స్ట్రైయేట్ ఆర్టరీ, సో అవి యాంటీరియర్ పార్ట్ లో సప్లై చేస్తున్నాయి పోస్టీరియర్ లింబ్ కి. తర్వాత ఇంకో బ్రాంచ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇందాక ఇదేం చెప్పాను, కొరాయిడల్ ఆర్టరీ, యాంటీరియర్ కొరాయిడల్ ఆర్టరీ. ఓకే, సో ఇప్పుడు యాంటీరియర్ కొరాయిడల్ ఆర్టరీ నుంచి ఒక బ్రాంచ్ వచ్చింది. ఓకే, విచ్ ఇస్ దిస్ యాంటీరియర్ కొరాయిడల్ ఆర్టరీ నుంచి. అట్లాగే ఇప్పుడు ఇంకో బ్రాంచ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, పోస్టీరియర్ కమ్యూనికేటింగ్ బ్రాంచ్ నుంచి. ఓకే, పోస్టీరియర్ కమ్యూనికేటింగ్ బ్రాంచ్ నుంచి ఒక బ్రాంచ్ వచ్చింది ఆర్టరీ నుంచి. ఓకే, సో ఇక్కడ దాకా మనకి పోస్టీరియర్ లింబ్. సో పోస్టీరియర్ లింబ్ కి సప్లై చేసే ఆర్టరీస్ ఓన్లీ lateral and medial striate arteries, okay, which are branches of middle cerebral artery. అట్లాగే బ్రాంచ్ ఆఫ్ యాంటీరియర్ కొరాయిడల్ ఆర్టరీ, అట్లాగే బ్రాంచ్ ఆఫ్ పోస్టీరియర్ కమ్యూనికేటింగ్ ఆర్టరీ. సో ఈ మూడు పోస్టీరియర్ లింబ్. ఇప్పుడు నెక్స్ట్ సబ్ లెంటిఫార్మ్. సో సబ్ లెంటిఫార్మ్ కి అగైన్ బ్రాంచ్ ఆఫ్ యాంటీరియర్ కొరాయిడల్ ఆర్టరీ, సేమ్ అక్కడ నుంచి మనకి ఒక బ్రాంచ్ ఇక్కడికి వచ్చింది యాంటీరియర్ కొరాయిడల్ ఆర్టరీ. ఓకే, అట్లాగే ఇంకోటి బ్రాంచ్ ఆఫ్ పోస్టీరియర్ సెరిబ్రల్ ఆర్టరీ, ఇక్కడ ఒకటి వచ్చింది. సో ఈ రెండు. సో సబ్ లెంటిఫార్మ్ పార్టీకి ఒక బ్రాంచ్ విచ్ ఇస్ బ్రాంచ్ ఆఫ్ యాంటీరియర్ కొరాయిడల్ ఆర్టరీ, ఇంకొకటి విచ్ ఇస్ బ్రాంచ్ ఆఫ్ పోస్టీరియర్ సెరిబ్రల్ ఆర్టరీ. ఇక లాస్ట్ కి మనకి రెట్రో లెంటిఫార్మ్. సో రెట్రో లెంటిఫార్మ్ కి డైరెక్ట్లీ ఓన్లీ పోస్టీరియర్ సెరిబ్రల్ ఆర్టరీ, దాని బ్రాంచెస్. ఓకే, 2 or 3 or అట్లా బ్రాంచెస్. ఓకే, ఇవి సో డిఫరెంట్ ఇది. సో మీరు సర్కిల్ ఆఫ్ విల్లిస్ ఒకవేళ గుర్తు పెట్టుకుంటే దానిలో ఎక్స్ట్రా చిన్న పిక్చర్ మీరు ఇది గుర్తు పెట్టుకుంటే మీకు ఇట్ విల్ బి వెరీ వెరీ ఈజీ అండ్ వెరీ వెరీ హ్యాండీ ఎగ్జామ్స్లో. ఎప్పుడన్నా ఆన్సర్ రాసేటప్పుడు ఫస్ట్ మీరు పిక్చర్ వేసి దాన్ని లేబులింగ్ చేసుకుంటే, ఫస్ట్ కొంచెం మ్యాటర్కి గ్యాప్ వదిలేసి దెన్ దాన్ని చూసి మీరు మ్యాటర్ రాయగలుగుతారు ఈజీగా. ఓకే, సో మ్యాటర్లో ఏదైనా గుర్తొస్తే మళ్ళీ ఇందులో మీరు యూ కెన్ డ్రా, బట్ మోస్ట్లీ మీరు ఒక పిక్చర్ డ్రా చేసుకుంటే దాని నుంచి మొత్తం మ్యాటర్ మీకు వచ్చేస్తుంది. దట్ వుడ్ బి మచ్ ఈజియర్. ఓకే, సో ఇది క్లియర్ కదా? ఓకే, సో మీకు ఓన్లీ లిటిల్ థింగ్ ఏంటంటే మీకు అందులో మనకి ఇప్పుడు ఈ ఇంటర్నల్ క్యాప్సూల్లో వాట్ ఈజ్ ఇట్, వేర్ ఈజ్ ఇట్, హౌ ఈజ్ ఇట్, దాని షేప్. ఓకే, అండ్ వాట్ ఆర్ ద పార్ట్స్ అంటే మన యాంటీరియర్ లింబ్, జీను, పోస్టీరియర్ లింబ్, సబ్ లెంటిఫార్మ్, రెట్రో లెంటిఫార్మ్, అండ్ దాని రిలేషన్స్. ఆ తర్వాత అందులో ఉన్న ఫైబర్స్ ఏంటి బ్రాడ్లీ, అంటే మోటార్ ఫైబర్స్ ఏంటి, సెన్సరీ ఏంటి, పిరమిడల్ ఏంటి, ఎక్స్ట్రా పిరమిడల్ ఫైబర్స్ ఏమున్నాయి బ్రాడ్లీ. ఓకే, సో సెన్సరీలో మీకు థలామిక్ రేడియేషన్స్ వచ్చాయి. సో అట్లాగే పర్టికులర్లీ ఇట్లా డిస్క్రైబ్ చేయాలంటే, అంటే ఎగ్జామ్లో మీరు బ్రాడ్గా అట్లన్నా రాయొచ్చు, లేకపోతే ఇట్లన్నా రాయొచ్చు. అంటే యాంటీరియర్ లింబ్లో ఏమున్నాయి, డిసెండింగ్ అండ్ అసెండింగ్, జీనులో ఏమున్నాయి, డిసెండింగ్ అండ్ అసెండింగ్, అట్లా రాయగలిగితే ఇంకా గుడ్. తర్వాత ఆర్టీరియల్ సప్లై. సో ఆర్టీరియల్ సప్లై రాసినప్పుడు కూడా అగైన్ సేమ్ యాంటీరియర్ లింబ్కి ఏంటి, జీనుకి ఏంటి, పోస్టీరియర్ లింబ్కి ఏంటి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోగలిగితే దట్ విల్ బి గుడ్. ఓకే, సో ఇది దెన్ కమ్ టు ద క్లినికల్. సో ఆర్టీరియల్ సప్లై వస్తే దానికి కరస్పాండింగ్ వెయిన్స్ డ్రైన్ చేస్తాయి. సో క్లినికల్ అనాటమీ. సో మెయిన్లీ ఇంటర్నల్ క్యాప్సూల్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఆర్ లీజన్స్ ఆర్ యూజువల్లీ వాస్కులర్. వాస్కులర్ అంటే బ్లడ్ సప్లైలో ప్రాబ్లం వచ్చి, సో అంటే థ్రాంబస్ వస్తే, థ్రాంబస్ అంటే ఐడియా ఉంది కదా, ఎక్కడన్నా బ్లడ్ క్లాట్ అయింది ఒక పార్ట్లో, సో ఎక్కడైతే బ్లడ్ క్లాట్ అవుతుందో ఎక్కడ ఒక చోట ఇక్కడ ఎక్కడైనా బ్లడ్ క్లాట్ అయింది అనుకోండి, థ్రాంబస్ ఫామ్ అయితే, ఇక అది ఎక్కడైతే ఆ వెజల్ వెళ్ళి సప్లై చేయాలో లేకపోతే దాని బ్రాంచ్ వెళ్ళి సప్లై చేయాలో ఆ బ్రాంచెస్ వెళ్ళి సప్లై చేయాల్సిన ఏరియాస్ డెడ్ అయిపోతాయి ఇక్కడ వస్తే. సో ఆ డెడ్ ఏరియాస్ని ఇన్ఫార్క్ట్ అంటారు. ఓకే, సో ఇది థ్రాంబస్. సో థ్రాంబస్ అన్న రావచ్చు. కొన్నిసార్లు ఏమవుతుంది, బ్లడ్ వెజల్ అంటే హైపర్ టెన్షన్ ఉన్న పర్సన్స్లో ఓకే అది బ్రేక్ అయింది. సో ఇక్కడ ఈ రీజన్లో బ్రేక్ అయింది, బ్రేక్ అయ్యి బ్లీడింగ్ వచ్చింది. సో బ్లీడింగ్ వచ్చి అక్కడ కలెక్ట్ అవుతుంది.
లోకల్ ఏరియాలో. సో దాన్ని హెమటోమా అంటారు. సో హెమరేజ్, సెరెబ్రల్ బ్లీడింగ్ ఆర్ సెరెబ్రల్ హెమరేజ్. సో అట్లా వచ్చినా కూడా దట్ వాట్ బోత్ విల్ డూ, ఒకటేమో బ్లడ్ సప్లై ఆపేస్తుంది, అంటే అది ఆగిపోతే అక్కడ ఏరియా డెడ్ అవుతుంది. వాట్ ఎవర్ ద ఫంక్షన్స్ దే హావ్ టు డూ దే కెనాట్ డూ, అంటే ఆక్సిజన్ గ్లూకోజ్ సప్లై లేకపోతే. రెండోది, అక్కడ బ్లీడింగ్ అయితే ఓన్లీ ప్యూర్లీ బికాస్ ఆఫ్ దట్ బ్లీడింగ్ బయటకు వచ్చాక బ్లడ్ క్లాట్ అయ్యి అది ఇట్ విల్ ఆక్యుపై స్పేస్. సో స్పేస్ ఆక్యుపైయింగ్ ప్రాబ్లం వస్తుంది. అంటే అక్కడ మన యాక్చువల్లీ బ్రెయిన్లో ఉన్నది ఒకటే ప్రాబ్లం, స్పేస్ ఉండదు. సో ఏదైనా వచ్చి ఎక్స్ట్రా స్పేస్ ఆక్యుపై చేసిందంటే ఆ ప్రెషర్ సిమ్టమ్స్ వస్తాయి మీకు. సో మెయిన్లీ ఇంటర్నల్ క్యాప్సూల్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని దీంతోటే, వాస్కులర్. ఓకే, అండ్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ మీడియల్ అండ్ lateral striate branches ఆఫ్ మిడిల్ cerebral artery. సో ఇవి వాట్ దే డూ, ఆ రీజన్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ద పర్సన్ విల్ డెవలప్ హెమీప్లెజియా ఆన్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద బాడీ. ఓకే, ఇంక్లూడింగ్ ఫేస్. అంటే సపోజ్ రైట్ సైడ్లో అట్లా ప్రాబ్లం వస్తే ఇంటర్నల్ క్యాప్సూల్లో, లెఫ్ట్ సైడ్ ఫేస్, లెఫ్ట్ సైడ్ అప్పర్ లింబ్, లోవర్ లింబ్ పెరాలసిస్. ఓకే, అండ్ బ్రెయిన్లో అయితే ఇట్ విల్ బి కాల్డ్ ఎస్ అప్పర్ మోటార్ న్యూరాన్. స్పైనల్ కార్డ్ నుంచి స్టార్ట్ అయిన, అంటే అక్కడ రిలే అయ్యి అక్కడ నుంచి స్టార్ట్ అయిన నర్వ్స్, పెరిఫెరీకి వెళ్ళే నర్వ్స్లో వస్తే దట్ విల్ బి కాల్డ్ ఎస్ లోవర్ మోటార్ న్యూరాన్. లేదా క్రేనియల్ నర్వ్, న్యూక్లియర్ నుంచి క్రేనియల్ నర్వ్స్ స్టార్ట్ అయింది, అక్కడ వస్తే అది లోవర్ మోటార్ న్యూరాన్. ఓకే, సో ఇందులో లేటరల్ స్ట్రైయేట్ ఆర్టరీ లార్జ్ ఉంటుంది కంపారిటివ్లీ. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ చార్కోట్స్ ఆర్టరీ ఆఫ్ సెరెబ్రల్ హెమరేజ్, ఎందుకంటే ఫ్రీక్వెంట్గా అందులోనే హెమరేజ్ అవుతుంది. చార్కోట్స్ ఆర్టరీ ఆఫ్ సెరెబ్రల్ హెమరేజ్. సో ఇంకొకటి థ్రాంబోసిస్. సో థ్రాంబోసిస్ ఆఫ్ రికరెంట్ బ్రాంచ్ ఆఫ్ యాంటీరియర్ సెరెబ్రల్ ఆర్టరీ. ఓకే, సో ఈ రికరెంట్ బ్రాంచ్ ఆఫ్ యాంటీరియర్ సెరెబ్రల్ ఆర్టరీ, ఇందులో థ్రాంబోసిస్ అయితే ఇక దాని నుంచి రావాల్సిన ఆ ఏరియా వచ్చి సప్లై అవ్వదు అక్కడ. సో ఇట్లా అయినప్పుడు ఓన్లీ యాంటీరియర్ లింబ్. సో ఇక్కడ ఏమవుతుంది, ఓన్లీ పెరాలసిస్ ఆఫ్ ఆపోజిట్ అప్పర్ లింబ్ అండ్ ఫేస్, అంతే. సో ఆ పర్సన్లో ఇప్పుడు ఇఫ్ యూ సీ దట్ ఓన్లీ ఫేస్లో పెరాలసిస్ ఉంది, ఓన్లీ అప్పర్ లింబ్లో పెరాలసిస్ ఉంది అంటే anterior limb of internal capsule లో ప్రాబ్లం వచ్చినట్టు, అండ్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ రికరెంట్ బ్రాంచ్ ఆఫ్ యాంటీరియర్ సెరెబ్రల్ ఆర్టరీ లో థ్రాంబోసిస్ ఉన్నట్టు మోస్ట్లీ. అట్లాగే జీను. సో జీనులో ఏదైనా ప్రాబ్లం వస్తే, అక్కడ ఏమైనా ఇది వస్తే, ఇట్ విల్ ప్రొడ్యూస్ సెన్సరీ లాస్ అండ్ మోటార్ లాస్ ఇన్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద హెడ్. ఎందుకంటే మెయిన్లీ అక్కడ కార్టికో న్యూక్లియర్ ఉన్నాయి, అంటే క్రేనియల్ నర్వ్స్ న్యూక్లియర్కి వెళ్ళే ఫైబర్స్ ఉన్నాయి, అండ్ హెడ్ అండ్ నెక్ కి సప్లై చేసే మజిల్స్ కి వెళ్ళే ఫైబర్స్ ఉన్నాయి. సో ఓన్లీ అక్కడ మీకు సెన్సరీ అండ్ మోటార్ లాస్ ఆఫ్ ద పర్టికులర్లీ ఇన్ ద రీజన్ ఆఫ్ ద హెడ్ అండ్ నెక్ అంతే అవుతుంది అక్కడ. ఓకే, కానీ ఈ రీజన్లో ఇప్పుడు ఇఫ్ యూ రిమెంబర్, ఎవరికన్నా గుర్తుండొచ్చు ఒకళ్ళిద్దరికి, ఇంతకుముందు మనం చదివినప్పుడు హెడ్ అండ్ నెక్ కి సప్లై చేసే మజిల్స్ కి బైలాటరల్ సప్లై ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక సైడ్ సపోజ్ అక్కడ సప్లై చేసే క్రేనియల్ నర్వ్ అదర్ సైడ్ కూడా సప్లై చేస్తుంది. సో ఈచ్ సైడ్ విల్ హ్యావ్ బైలాటరల్ సప్లై. సో ఒక సైడ్లో జీనులో, అంటే ఇంటర్నల్ క్యాప్సూల్ రైట్ సైడ్ ఇంటర్నల్ క్యాప్సూల్ జీనులో ప్రాబ్లం వస్తే మనకి లెఫ్ట్ సైడ్ హెడ్లో మజిల్స్ వీక్ అవుతాయి, టోటల్ పారాలసిస్ రాదు, బికాస్ బైలాటరల్ సప్లై ఉంది కాబట్టి. ఓకే, సో అది స్లైట్ వీక్నెస్ అక్కడ డెవలప్ అవుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద లీజన్స్ ఆఫ్ ఇంటర్నల్ క్యాప్సూల్. Right, so here this is the end of this white matters of cerebrum. Fine, so tomorrow we'll look the we'll go into this third ventricle. Okay, ఒకవేళ టైం సఫైస్ అయితే some part of lateral ventricle చూద్దాం మనం. Okay, so good day all of you, అండ్ సురేందర్ సార్కి థ్యాంక్స్ చెప్పండి.